భారతదేశపు సాంకేతిక నిపుణులు, క్రీడాతారులుగా మారిన వారు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. మీరు ఎప్పుడైనా ఊహించారా? ఒకసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న యువకులు గొప్ప తారలుగా మారి ప్రపంచ స్థాయిలో క్రీడాకారులుగా ప్రసిద్ధి చెందుతున్నారు. అవును, ఈరోజు మనం అటువంటి భారతీయ యువతుల గురించి మాట్లాడుకోబోతున్నాం. మన సాంకేతిక నిపుణులు క్రీడాకారులుగా మారిన ఈ ప్రయాణం ఎంత గొప్పదో ఆలోచించండి. ఈ యువతరం సాధారణ జీవితాలను వెనక్కి వేస్తూ తమకు ఇష్టమైన క్రీడలను ఎన్నుకోవడానికి ఎలా అంకితభావంతో ఉన్నారు? వారికి ఉన్న కష్టం, పట్టుదల మరియు అంకితభావం ఎలా గోచరించిందో మనం తెలుసుకోగలిగితే అది నిజంగా మాయాజాలం. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ క్రీడాకారులు కొంతకాలం కిందట సాంకేతిక రంగంలో బిజీగా ఉన్నారు. అయితే వారు తమ ప్రస్తుత క్రీడా కెరీర్ కోసం ఏమి త్యాగం చేశారు? ఎన్ని ఒడిదుడుకులు వారు ఎదుర్కొన్నారు? మరియు తమ ప్రియమైన క్రీడల కోసం వారు ఎలా కొనసాగించారని తెలుసుకోవడం స్ఫూర్తినిస్తుంది. మన క్రీడాకారులు నిజంగా ప్రతి అద్భుత క్షణాన్ని నడిచిన దారులను చూపించడానికి వచ్చాము. వారి ప్రతిభ, కష్టసుఖాలు, విజయం మరియు ఆశయాలు ఈ వీడియోలో మీ ముందుకు రానున్నాయి. వారు ఎలా క్రీడలో నైపుణ్యాలను అందించగలరో, వాటిని ఎలా తనిఖీ చేశారో మనం చూడాలి. వారి కఠోర శ్రమ, అంకితభావం మరియు విజయాల గురించి తెలుసుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మనం ఎప్పుడైనా టెక్నాలజీ మరియు క్రీడల మధ్య సంబంధం గురించి ఆలోచించామా? మీకు తెలుసా, చాలామంది భారతీయులు సాంకేతిక రంగంలో గొప్ప కృషి కనబరిచినట్లే క్రీడలలో కూడా ముఖ్యమైన విజయాలు సాధించారు. మనం కొన్ని ప్రముఖ క్రీడాకారుల యొక్క ప్రేరణాత్మక కథలను పరిశీలిద్దాం. సౌరభ్ నెగ్రేవాల్. మొదటగా మనం సౌరభ్ నెగ్రేవాల్ గురించి తెలుసుకుందాం. సౌరభ్ 2015లో యునైటెడ్ స్టేట్స్కు వెళ్ళిన తరువాత అక్కడ క్రికెట్ చరిత్రలో అద్భుతమైన విజయాలు సాధించాడు. అతను ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై విజయం సాధించి ఒక అంతర్జాతీయ క్రీడాకారుడిగా ప్రాధాన్యం సంపాదించాడు. సౌరభ్ ముంబైలోని యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుండి గ్రాడ్యుయేట్ అయ్యాడు. 2010 ICIC U19 వరల్డ్ కప్లో భారత్ తరపున ఆడుతూ అతను అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. సాంకేతిక కెరీర్. ప్రస్తుతం సౌరభ్ ఒరాకిల్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతను క్రికెట్కు సంబంధించిన ఒక టెక్నాలజీ స్టార్టప్ అయిన క్రిక్డికోడ్ను కూడా స్థాపించాడు. మానసి జోషి. ఇప్పుడు మనం మానసి జోషి గురించి తెలుసుకుందాం. మానసి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసింది. 2011లో జరిగిన ఒక దురదృష్టకర ప్రమాదంలో ఆమె కాలు కోల్పోయింది. కానీ బ్యాడ్మింటన్ పట్ల ఉన్న ప్రేమతో ఆమె పారా బ్యాడ్మింటన్లో ప్రవేశించింది. 2019లో ఆమె పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించింది. ఇది భారతదేశానికి ఒక గొప్ప గౌరవం. అనేక అంతర్జాతీయ పతకాలు సాధించిన ఆమె తన పునరుద్ధరణ ప్రయాణం ద్వారా ఇతరులను ఎలా ప్రేరేపించిందో తెలుసుకుందాం. శక్తి పాండే. శక్తి పాండే గురించి తెలుసుకుందాం. శక్తి ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయ్యింది. ఆమె భారత వాయుసేనలో స్క్వాడ్రన్ లీడర్గా కూడా పనిచేసింది. 2017లో ఆమె భారత
మహిళల క్రికెట్ జట్టులో ప్రాతినిధ్యం వహించి వరల్డ్ కప్ క్వాలిఫైయర్లో కవర్ డ్రైవ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపును పొందింది. ఆమె సాధించిన క్రీడా విజయాలు ప్రారంభంలో సాంకేతిక రంగంలో సంపాదించిన నైపుణ్యాలకు సహకరించాయి. ఆమెకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని చెప్పవచ్చు. సత్యన్ గణేకరన్. ఇప్పుడు మనం సత్యన్ గణేకరన్ గురించి మాట్లాడుకుందాం. సత్యన్ టేబుల్ టెన్నిస్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించాడు. అతను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పొందాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు టేబుల్ టెన్నిస్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. 2019లో అతను టేబుల్ టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ 25లో చేరాడు. ఇది భారతదేశానికి ఒక గొప్ప గౌరవం. రవిచంద్రన్ అశ్విన్. రవిచంద్రన్ అశ్విన్ ఈ పేరు అందరికీ తెలుసు. ఈ గొప్ప క్రికెటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసిన తరువాత తన క్రికెట్ కెరీర్ను ప్రారంభించాడు. అశ్విన్ 9 సంవత్సరాల వయసులో క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. YMCA తరపున ఆడినప్పుడు ఆయన తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు ఈ క్రికెటర్ ICC ర్యాంకింగ్స్లో అత్యుత్తమ క్రికెటర్లలో ఒకటిగా నిలిచాడు. ఆకాష్ మధ్వాల్. ఇప్పుడు మనం ఆకాష్ మధ్వాల్ గురించి తెలుసుకుందాం. అతను 2023 IPLలో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన తరువాత ప్రొఫెషనల్ క్రికెటర్గా మారాడు. ఆకాష్ మధ్వాల్ ముంబై ఇండియన్స్ తరపున అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. శిఖా తాండన్. శిఖా తాండన్ గురించి మాట్లాడుకుందాం. ఆమె 2004 ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించింది. ఆమె 146 జాతీయ అవార్డ్స్ మరియు 36 అంతర్జాతీయ అవార్డ్స్ సాధించింది. ఒలింపిక్స్ తర్వాత ఆమె అమెరికాలో బయోసైన్స్లో PG చేసింది. ఆమె నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీలో 5 సంవత్సరాలు పనిచేసి ప్రస్తుతం స్వెక్సాలో గ్లోబల్ పార్ట్నర్షిప్ డైరెక్టర్గా ఉన్నారు. అనిల్ కుంబ్లే. అనిల్ కుంబ్లే భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైన బౌలర్గా పేరుగాంచాడు. 1970 అక్టోబర్ 17న బెంగళూరులో జన్మించిన కుంబ్లే లెగ్ స్పిన్ బౌలింగ్లో తనకంటూ ప్రత్యేక శైలి కలిగి ఉన్నాడు. అతను 132 టెస్టు మ్యాచుల్లో 619 వికెట్లు, 271 వన్డేలో 337 వికెట్లు తీసి భారత క్రికెట్లో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. 1999లో పాకిస్తాన్పై ఢిల్లీలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసి ఈ అరుదైన ఘనత సాధించిన రెండో బౌలర్గా చరిత్రలో నిలిచాడు. అతని మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి జీవితం కూడా స్ఫూర్తిదాయకం. క్రికెటర్గా అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ కుంబ్లే తన విద్యను అనుసరించడం మరియు ఆట పట్ల అంకిత భావంతో నిలవడం అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో సాంకేతిక రంగం మరియు క్రీడల మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.